కొనుక్కోరా కొనేద్దామా? రేయ్ కొండమల్లి గొంతుగానే ఫస్ట్ బీడీకి డబ్బులే. కొండ కాదరా, ముందు ఈయన షాపు కొనేవాళ్ళ. 2 కొబ్బరికాయలు ఇవ్వా? కొబ్బరికాయలేనా ఇంకా ఏమైనా కావాలా? ఏందేమన్నా టెంపుల్కి వెళ్తుండవా? నాకు ట్యూషన్ చెప్పొచ్చుగా. నేను పిల్లలకి చెప్తాను, మీలాంటి పెద్దవాళ్ళకి చెప్పేంత చదువు నాకు రాదు. పర్లేదు, నేను అడ్జస్ట్ అవుతా. కావాలంటే డబ్బులు ఎక్కువ తీసుకో. రేయ్ ఇంకెంతసేపు రా, త్వరగా ఇవ్వు. సరే అడగతా అండ్లా ఈరా. రెండు కొంటే ఒకటి ఫ్రీ మే. మీలాంటి కస్టమర్స్ కోసం స్పెషల్ ఆఫర్. మేమిద్దరమే ఉన్నాంగా, ఈ మూడో తేడా కొట్టాలి. యాడన్నా కొట్టిమే నీ నాపేదేవుడా. ఏంది మే టెంకాయ ఎట్లా కొడుతువా? కొట్టినావా? గ్లాస్ లో నీళ్ళు పోస్తే సరిపోయేదిగా, తాగేవన్నా. ఛా అనవసరంగా వాటర్ వేస్ట్ చేసావు కదా మే. ఛే యథవా. రావే. ఓ యమునా, హ్మ్? నా గురించి ఆలోచించావా? హ్మ్. మా ఇంట్లో ఎంక్వైరీ చేసావుగా, ముందా దొంగని పట్టుకో. దొంగేగా, దొరికేస్తాడులే. పదవే. యమునా మర్చిపోవద్దు. అబ్బా, నా బర్త్డేకి భలే ఎంజాయ్ చేశాం కదే. అవును, డబ్బులు నాకు ఇచ్చి మీ నాయనతో పోయినాయని ఎందుకు అబద్ధం చెప్పావు? నీకెందుకు ఇచ్చానని నాన్న అడిగితే ఏం చెప్పాలి? అందుకే దొంగల మీద వేసా. మరి అభి ట్యూషన్ చెప్పమని అడిగితే దొంగల్ని పట్టుకోమని ఎందుకు చెప్పావు? వాడికి ట్యూషన్ చెప్పడం నాకు ఇష్టం లేదే. లేని దొంగని వాడు పట్టుకోలేడు, నువ్వు వాడికి ట్యూషన్ చెప్పేది లేదు. వాడు ఇంకా పాస్ అయినట్టే. ఎరా కాలు పిల్లలు అటు ఇటు తిరుగుతున్నారు. రేయ్ ఈరోజు ఎట్టయినా సరే రాత్రికి మేలుకొని ఆ కంత్రి నాకు పట్టుకోవాలరా. పట్టుకుంటారులే. రే కర్రోడా, కొంప తీసి నువ్వు గాని యమునా ఇంట్లో ఒరే మచ్చా, ఎప్పటి నుంచి ఫ్రెండ్స్ రా మనం? చిన్నప్పుడు నిక్కర్లు లేకుండా చెరువులో స్నానం చేసినప్పటి నుంచి ఫ్రెండ్స్ రా. ఇప్పుడు ఏదో పంచి లోపల నిక్కరైనట్టు ముందేడు బాబరా. రేయ్ ఇప్పుడు నా ఏడు పాపచ్చురా, కానీ నా సావును మాత్రం ఆపలేరురా. నేను చచ్చిపోతాను రా, నన్ను అనుమానిస్తా గానీ నేను బాటిల్ తీసుకొచ్చి చచ్చిపో. ఏంద్ర కూడా రే వెనక్కి కూర్చో. తెరా రే తే. అబ్బా పుల్లంతా నొప్పులురా. సస్తానన్నావు కదరా, మళ్ళీ మూడెందుక? రేయ్ చచ్చిపోతాను రా, కానీ ఊర్లో నలుగురు కలిసి చదువుకున్నారు, కలిసి ఆడుకున్నారు, కలిసి తాకుండా చచ్చిపోతా? ఆ పనింద నా వల్ల మీకు రాని రే, అందుకే తాగినాక చచ్చిపోతా. ఆ దొంగను పట్టుకొచ్చి చచ్చిపోరా. సర్లేరా. ఒరే అబ్బా, నీ ఇంట్రెస్ట్ చూస్తా అంటే యమునా దగ్గర పోయి చదువుకుని ఎస్ వేద్దాం అనుకున్నావా, లేకపోతే అమ్మాయికి లైన్ వేద్దాం అనుకున్నావా? ఒరేయ్ ఏమన్నా లైన్ లో పెట్టడానికి ఏమైనా లలిత జ్యువెలరీ ఓనర్ కొడుకు అనుకుంటాండావా? లఫుట్ నా కొడుకు. రేయ్ ప్రపంచంలో 90% అమ్మాయిలు నాలాంటి లఫూట్ గాళ్ళకే పడతారా. అయితే గట్టిగానే ఫిక్స్ అయినావురా. వీడు గట్టిగా ఫిక్స్ అయితే కాదురా, వాళ్ళ నాయన మ్యాచ్ ఫిక్స్ చేస్తే అవుతుంది. రేయ్ నేను ఎస్ఐ అవడం ఎంత ఫిక్సో, వాళ్ళ నాన్న నాతో మ్యాచ్ ఫిక్స్ చేయడం అంతే ఫిక్స్ రా. సర్లే ఎత్తండా. సర్లే మందేరా పోయిరా. కొట్టి మందాగిచ్చే నా చూస్తా ఉండా. రేయ్ ఫ్యూచర్లా ఈ ఊరు మొత్తం కొనేయాలరా, ఏమంటావా? ఫస్ట్ మంచి లుంగి కొనరా. కొందాంలేరా. అరే ఏమైనా వెళ్ళిపోతుందిరా. కొంచెం పక్కెళ్దాం, వస్తావా? నాయనా ఆవులు కసి వేస్తావా? అరే నీళ్ళు కూడా పెట్టండి వాళ్ళు. నాయనా నీళ్ళతో పాటు కసి కూడా. అబ్బా ఏంది మే అట్లా కొడుతువా? లేకపోతే ఏదో నీ లవర్ని పిలిచినట్టు తుప్పల్లోకి వెళ్దాం రా అని పిలుస్తాండావు. నీ కళ అర్థమైందమ్మా? ఎప్పుడైనా నీ మొహం అర్థంలో చూసుకున్నావా? నువ్వు నీ చించర మొహం దానా. మరి ఎందుకు పిలిచావురా? నువ్వు కొంచెం సైడ్కి వస్తే మా ఓడు ఏమున్నదో ఏదో మాట్లాడాలంట. రే నిన్ను. నువ్వు ఆగమే, ఈరోజు ఎడం పక్కలు వేసినట్టుండానా, రేపు వచ్చినప్పుడు మళ్ళీ మాట్లాడతా. ఇంత దెబ్బతిన్నాక మళ్ళీ ఎవడైనా మాట్లాడతాడా? ఓ యమునా, నా గురించి ఏమైనా ఆలోచించావా? రేయ్ ఒక అమ్మాయి మన గురించి ఆలోచించాలంటే నాలాగా అందంగానే ఉండాలి, లేకపోతే నాలుగు హైట్ అనే ఉండాలిరా. అందం హైట్ రెండు నువ్వే ఉండవలేరా.
ఏయ్ ఈ రోజు ఎట్లయినా నేను గెలుస్తానురా ఏయ్ బారా 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 ఏయ్ రా. పెట్టరా. ఏయ్, నీ పెట్టు. చచ్చింది. చంకాయరా. కానీ ఏయ్ నువ్వు ఆగరా మళ్ళీ చమక అయ్యి అరే అరే ఇప్పుడు నేను రా. అయ్యిరా వేరే అభ్యా రేబ్యా మళ్ళీ బెంగళూరు పోతాండవంటగా. లేదు లేవే. ఓ యమునా నా గురించి ఏమైనా ఆలోచించావా? నీ గురించి ఆలోచించడానికి నువ్వేమైనా అర్జున్ రెడ్డి మూవీలో హీరో అనుకుంటున్నావా? అబ్బో అర్జున్ రెడ్డి హీరో కాదు కానీ నువ్వు నడుస్తుంటే అచ్చం నెమల్ నాట్యం చేస్తున్నట్టే ఉంది. అబ్బో. బిస్కెట్. మరి నేనేమలేందిరా ఊర పంది సాహసం చేసిందే ఊరి మీద పడేయచ్చే నీకంటే ఆ ఊర పందే మేలు. కనీసం నలుగురు కడుపైనా నింపుతుంది. ఒసేయ్ నీ అంతు చూస్తా ఏమనుకుంటాన్నావా? ఏదో నీ అందం చూస్తానంత ఈజీగా చెప్తాండవు. ఒసేయ్ నీ అందం ఎప్పుడన్నా అద్దంలో చూసుకున్నావా? మేము అడుక్కునేదానా? ఒరేయ్ కరోడా నీ అంత చూస్తా ఈరోజు. ఏంది మేము ఆగుతాండవు? గుద్దుతే గు పగిలిపోతుంది.